2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో కొన్ని రోజులుగా భారత్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. భారత ప్రభుత్వం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థికంగా మద్దతు ఇస్తోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా భారత్ విధిస్తున్న అధిక సుంకాల వల్ల అమెరికాలో ఉద్యోగాలు దెబ్బతింటున్నాయని కూడా ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలను ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే పీటర్ నవారో పోస్టులను ఎక్స్ సంస్థ ఫ్యాక్ట్ చెక్ చేసి అందులో ఉన్న ఆరోపణలు నిజం కాదు అని నిర్ధారించింది. భారత్ ఎలాంటి అంతర్జాతీయ ఆంక్షలు ఉల్లంఘించడం లేదని, ఆయిల్ కొనుగోళ్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు అని ఫ్యాక్ట్ చెక్లో తెలియజేశారు. ఈ ఫ్యాక్ట్ చెక్ నవారోకు ఆగ్రహం తెప్పించింది. వెంటనే ఆయన ఎక్స్ సంస్థపై విమర్శలకు పెట్టారు. ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ విధానం ఒక చెత్త, అది కేవలం తప్పుడు సమాచారం అని మాత్రం ఆయన చాలా స్పష్టంగా మళ్ళీ ఎక్స్ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. పీటర్ నవారో చేసిన విమర్శలకు మళ్ళీ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఆయన నేరుగా నవారో పేరు చెప్పకుండానే కౌంటర్ ఇచ్చారు. ఈ ప్లాట్ఫామ్లో ప్రజలే కథనాన్ని నిర్ణయిస్తారు, మీ వాదనను అన్ని వైపులా వినాల్సి ఉంది, ఇందులో ఎవరికి ఎలాంటి మినహాయింపులు ఉండవు, కమ్యూనిటీ నోట్స్ ఎవరికైనా సరిచేస్తాయి, డేటా కోడ్ అన్ని పబ్లిక్ సోర్స్, మన గ్రోక్ మరింత వాస్తవ తనిఖీని వినియోగదారులకు అందిస్తుందని మస్క్ తన ప్లాట్ఫామ్ విశ్వసనీయతను గట్టిగా సమర్థించుకున్న పరిస్థితుంది. సోషల్ మీడియాలో ఎంతటి పెద్ద వ్యక్తి అయినా సరే తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తే తమ కమ్యూనిటీ నోట్స్ తప్పకుండా సరిచేస్తాయని మస్క్ స్పష్టం చేశారు. మస్క్ ఈ వ్యాఖ్యలు భారత్కు మద్దతుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. భారత్ అమెరికా దేశాల మధ్య మైత్రి దౌత్య సంబంధాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పీటర్ నవారో వంటి కొంతమంది వ్యక్తులు చేసే విమర్శలు ఆ సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉందని పలువురు మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మస్క్ పీటర్ నవారో ఆరోపణలను ఖండించడం భారత్కు ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. మొత్తానికి నిన్నటి వరకు భారత్పై అక్కసును బయటపెట్టిన పీటర్ నవారో ఇప్పుడు తన గురిని మస్క్ మీద పెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు మస్క్ ఇచ్చిన ఇండైరెక్ట్ కౌంటర్కు పీటర్ నవారో ఎలా స్పందిస్తాడో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. పీటర్ నవారో గత కొన్ని రోజులుగా భారత్ మీద విషం కక్కుతూనే ఉన్నాడు. భారత్ని టార్గెట్గా చేసుకుని విమర్శలు చేస్తూ ఉన్నాడు. రష్యా యుక్రెయిన్ మీద ఆ స్థాయిలో యుద్ధం చేస్తుందంటే భారత్ చమురుకుంటోంది, భారత్ ఆర్థికంగా రష్యాకు సాయం చేస్తుంది. ఆ ఆర్థిక సహకారంతోనే ఇంత ధైర్యంగా రష్యా యుక్రెయిన్ మీద విరుచుకుపడుతోంది. యుక్రెయిన్లో సాధారణ మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా చనిపోతూ ఉన్నారు, రక్తసిక్తమవుతున్నటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయంటే దానికి కారణం భారతే అంటూ పరోక్షంగా మాట్లాడినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. దీనికి భారత్ ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే ఉంది. మేము రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామంటే ధరలు అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిణామాల రీత్యా, మా అవసరాల రీత్యా మాకు ఏదైతే కరెక్టో అదే చేస్తున్నాం తప్పించి ఏదో యుక్రెయిన్ మీద యుద్ధానికి మేమేదో సహకారం అందిస్తున్నట్టు ఎవరైనా భావిస్తే అది 100% తప్పే అవుతుందని చెప్పి భారత్ కూడా చాలా స్పష్టంగా అమెరికాకి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా నవారో లాంటి వాళ్ళు నోరు పారేసుకుంటూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. భారత్ని దోషిగా చూపిస్తూ ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. అయితే ఎక్స్లో పోస్ట్ చేసిన తర్వాత ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ చేసింది. నవారో అనే వ్యక్తి పోస్ట్ చేసినటువంటి విషయాలు ఎంతవరకు కరెక్టు, నవారో భారత్ మీద ఏదైతే ఈ విధంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ ఉన్నాడో ఇది పూర్తిగా అవాస్తవం అంటూ ఎవరో వేరే వ్యక్తులు కాదు, ఆ ఫ్యాక్ట్ చెక్లో భాగంగా ఎక్సే చాలా స్పష్టంగా బయటపెట్టిన పరిస్థితుంది. దీని మీద మస్క్ కూడా మాట్లాడిన పరిస్థితుంది. ఇది ఎక్స్ అనేది వాస్తవ రూపంలో డేటా ఆధారంగా ఏది సరైంది, ఏది అబద్ధమో, ఏది నిజమో చాలా క్లియర్ కట్గా డేటాతో సహా, నెంబర్స్తో సహా బయట పెడుతుంది. కాబట్టి ఇది చాలామందికి నచ్చకపోవచ్చు అని కూడా మస్క్ మాట్లాడారు. దీనికి నవారో చాలా సీరియస్ అయిపోయాడు. ఈ ఎక్స్ అనేది ఒక చెత్త అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితుంది. ఈ ఎక్స్ ఫ్యాక్ట్ చెక్లో వచ్చేవన్నీ కూడా పూర్తిగా అవాస్తవాలు, అబద్ధాలంటూ మస్క్ మీద విరుచుకుపడ్డ పరిస్థితుంది. దీనికి కూడా కౌంటర్ ఇచ్చాడు ఎలాన్ మస్క్. సో డెఫినెట్గా అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా అర్థమవుతున్నాయి. భారత్ మీద అసూయతో, ద్వేషంతో విషం చిమ్మే కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా
కానీ ఇట్లా సోషల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మొత్తం తెలుసు, డేటా మొత్తం తెలుసు. భారత్ ఆంక్షల్ని ఉల్లంఘిస్తుందా లేదా, అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘిస్తుందా లేదా, లేదా అక్కడ సరైన పద్ధతిలోనే వెళ్తుందా లేదా, ఇవన్నీ కూడా డేటాతో సహా రిలీజ్ చేసింది. సో అది అమెరికాకి ప్రస్తుతం నచ్చలేదు, నవారోకు నచ్చలేదు. మస్క్ మీద, ఎక్స్ మీద ఆయన మళ్ళీ అవాస్తవాలు మాట్లాడిన పరిస్థితుంది, కౌంటర్లు ఇచ్చే పరిస్థితుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా భారత్ మాత్రం చాలా గట్టిగా జవాబిస్తోంది. ఇటు నవారికి కావచ్చు, ట్రంప్కి కావచ్చు, ఎవరికైనా సరే, ఎవరికి ఇబ్బంది కలిగినా సరే వాస్తవ రూపంలో భారత్ ముందుకు వెళ్తుంది. మన దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే విషయంలో, మన దేశంలో ఉన్నటువంటి రైతుల విషయంలో, మన దేశంలో ఉన్నటువంటి వ్యాపారస్తుల విషయంలో ఎక్కడో కూడా కాంప్రమైజ్ కాకుండా భారత్ ముందుకు వెళ్తుందని చాలా గట్టి సందేశాన్ని అమెరికాకి ఇచ్చిన పరిస్థితుంది. మొత్తం 50% సుంకాలు అమెరికా వేసింది. ఇంకా సుంకాలు వేస్తామని చెప్పి బెదిరింపు ధోరణులు కనిపిస్తున్నాయి. అలాగే అమెరికాలో ఉన్నటువంటి మన భారతీయుల మీద కక్షగట్టే ప్రయత్నం జరుగుతుంది. వీసా నిబంధనలు కఠినతరం చేసినటువంటి ఆంక్షలు కూడా కొత్తగా వస్తున్నాయి. సరే, ఎన్ని చేసుకున్నా సరే భారత్ మాత్రం తల వంచేది లేదు. నిజాయితీగా భారత్ ముందుకు పోతుంది. అమెరికానే చాలామంది తప్పుపడుతున్న పరిస్థితుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనాలోచిత, అహంకారపూరిత నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. అతనికి గట్టి ఎదురుదెబ్బ భవిష్యత్తులో తగులుతుంది అన్నది కూడా మోదీ అభిప్రాయంగా కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.